ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. జీవితంలో మార్గములు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మనము ఏ మార్గంలో నడుస్తున్నాము అనేటువంటిదే మనము ఎలాంటి గమ్యానికి చేరతాము అనేటువంటి దానిని నిర్దేశిస్తూ ఉంది. సామెతల గ్రంథకర్త 4వ అధ్యాయం 11వ వచనంలో జ్ఞాన మార్గమును నేను బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను అనేటువంటి మాటలు చెబుతూ ఉన్నాడు. ఈ జ్ఞాన మార్గము అనేటువంటిది దైవికమైనటువంటి మార్గములు. ఆ మార్గములలో మనము అనుసరించినప్పుడు యథార్థముగా జీవించడం అనేటువంటిది మనం నేర్చుకోగలుగుతాం. అప్పుడు మనము నడిచేటటువంటి ప్రతి అడుగు కూడా సమైనటువంటి స్థలంలో పడుతుంది. కాబట్టి మనము ఎక్కడా కూడా ఇరుకున పడము అనేటువంటి సత్యాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రం కాదు, 12వ వచనంలో అంటాడు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తట్టులదు, నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు అనేటువంటి సంగతిని తెలియచేస్తున్నాడు. కాబట్టి యేసయ్య మార్గములు సత్యమైనటువంటి మార్గములు, జ్ఞానముతో కూడినటువంటి మార్గములు. మనము ఆయన మార్గములను అనుసరించటం నేర్చుకున్నప్పుడు మన జీవితములలో ఆయన మార్గాన్ని కనుగలుగుతాం. మన యొక్క జీవితములు సమముగా ముందుకు నడిపించుకోవటానికి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఎలాంటి మార్గములుగా నీ మార్గములు కనిపిస్తున్నాయి? ఎలాంటి మార్గములను నీవు నడవటానికి, పరిగెత్తటానికి ఎంపిక చేసుకున్నావు? అవి మంచి మార్గములైతే నీకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాయి. అవి చెడ్డ మార్గాలైతే అవి నిన్ను మంచి జీవితం నుంచి దూరపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచన చేసుకో, దేవుని మార్గాలను అనుసరించు, నీ జీవితంలో సరైనటువంటి మార్గాన్ని కనుగో. ప్రభు ఈ మాటలను మీ అందరి హృదయములలోనూ ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి యథార్థమైనటువంటి జ్ఞానవంతమైనటువంటి మార్గాల్లో నడవటం నేర్చుకోవటం మాకు నేర్పించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.